అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పెళ్లి రోజు ఈరోజు. బసవతారకం గారితో ఆయన పెళ్లి 1942 మే 2వ తారీఖున కొమరవోలు గ్రామంలో జరిగింది. కృష్ణా జిల్లా నిమ్మకూరు ఈయన స్వగ్రామం. బసవతారకమ్మ గారిది కొమరవోలు గ్రామం. ఒక విధంగా చెప్పాలంటే ఆ పెళ్లికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాల్సి వస్తుంది. నందమూరి తారక రామారావు గారు వాళ్ళ మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకున్నారని చెప్పాల్సి వస్తుంది. కొమరవోలు గ్రామంలో కాటగడ్డ చెంచయ్య గారి కూతురు బసవరామ తారకం గారు మరి బసవరామ తారకం గారికి తన మేనళ్ళకి ఇద్దామని మరి చెంచయ్య గారు అనుకోవడం కూడా జరిగింది. అయితే అసలు తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి తల్లిదండ్రుల పేరు లక్ష్మయ్య చౌదరి గారు, తల్లి పేరు వెంకటరామ గారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే లక్ష్మయ్య చౌదరి గారు మరి రామయ్య గారు అని చెప్పి వాళ్ళ అన్నయ్య, అంటే అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు చెప్పాలంటే. మరి రామయ్య గారి భార్య చంద్రమ్మ గారు, చంద్రమ్మ గారి అత్తవారు కూడా కొమరవోలు గ్రామమే. ఎందుకంటే చెంచయ్య గారి సోదరులైన సూరయ్య గారి కూతురే చంద్రమ్మ గారు, చంద్రమ్మ గారి సిస్టరు వెంకటరామ గారు. మరి రామయ్య గారికి చంద్రమ్మ గారికి పిల్లలు లేకపోవడంతో ఎన్టీ రామారావు గారిని దత్తత తీసుకుని ఆయన కొడుకులా పెంచారు. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి మరి లక్ష్మీ చౌదరి గారి ఆలోచన, వెంకటరామ గారి ఆలోచన వేరుగా ఉంది. దాంతో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేనరికం సంబంధం వచ్చినప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా సరే సోకురామయ్య గారు అంటారు ఆయన్ని, రామయ్య గారిని. రామయ్య గారు ఏంటంటే ఎన్టీ రామారావు గారు దత్తత తీసుకుని పెంచారు కాబట్టి, ఆయన యోగక్షేమాలు మొదటి నుంచి చూశారు కాబట్టి పెళ్లి విషయంలో మాత్రం రాజీ పడేది లేదని చెప్పి ఆయన అనుకుని ఆ కొమరవోలు గ్రామంలోని మరి చెంచయ్య గారి కూతురు బసవతారకం గారితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈ విషయాల గురించి నేను చెప్పడం కన్నా ఎన్టీఆర్ గారి బావమరిది రుక్మాంగదరావు గారి నోట్లో మనం విందాం ఒకసారి. సంబంధాలు అటు వచ్చినాయి ఇటు వచ్చినాయి. మా అక్కగారికి మంచి సంబంధాలు వచ్చినాయి, మంచి వ్యవసాయ కుటుంబాలు వచ్చినాయి. కానీ మా నాన్నగారికి మేనల్లుడే కావాలని ఉంది. మా కుటుంబంలో రామారావు గారికి ఇవ్వాలని ఉంది. రామారావు గారి తండ్రికి తల్లికి అంటే లక్ష్మయ్య గారు వెంకటరామ గారికి మాత్రం అవతల సంబంధాలు చేసుకోవాలని వచ్చింది. కానీ రామయ్య గారు ఒప్పుకోలే. చెంచయ్య ఆ కుటుంబం అంతా మనమంతా చాలా బాగుంటున్నాము కాబట్టి చెంచయ్య కూతురికి పెద్దగా సంబంధాలు వచ్చినా కూడా మన సంబంధం కావాలనుకుంటున్నాడు కాబట్టి చెంచయ్య కూతుర్ని చేసుకోవాలి చెప్పేశారు. ఈ నెల్లి అడిగినా కూడా అదే చెప్పారు. రామారావు గారు వెళ్ళి సలహా తీసుకున్నాయి. పెళ్లికి అమ్మా నాన్న రాల, లక్ష్మీ గారు వెంకటరామ గారు రాల. పెళ్లి పత్రికలో కూడా మీరు చూసే ఉంటారు, శోకరామయ్య గారి పేరే ఉంటుంది అనమాట. అది అంత జరిగింది. ఈ పెళ్లికి రామారావు గారి అసలు తండ్రి లక్ష్మీ చౌదరి గారు, తల్లి వెంకటరామ గారు మాత్రం రాలేదు. పెళ్లి శుభలేఖల్లో వాళ్ళ ప్రస్తావన కానీ వాళ్ళ పేర్లు కానీ ఎక్కడా లేవు. ఎందుకంటే చెంచయ్య గారి సంబంధించిన పెళ్లి శుభలేఖ అంటే బసవతారకం గారి ఇంటి నుంచి వచ్చిన మన పెళ్లి శుభలేఖ అనేది నెట్లో కూడా దొరుకుతుంది. ఒకసారి పెళ్లి శుభలేఖ చూడండి. అక్కడ కూడా ఎక్కడా కూడా రామారావు గారి తల్లిదండ్రుల పేరు అయితే లేవు. అంటే ఆయన పెళ్ళి కూడా చాలా ఒక వింతగా జరిగింది. కొంతమంది బంధువులు ఒక వర్గం వాళ్ళు రాలేదు. పెంపుడు తండ్రిగా రామయ్య గారే మొత్తం పెద్దగా పెళ్లి చేశారు కాబట్టి, ఎందుకు పెంచుకున్నారు, దత్తత చేసుకున్నారు కాబట్టి రామయ్య గారి ప్రభావం ఎన్టీ రామారావు గారి మీద చాలా ఉంది ఒక విధంగా చెప్పాలంటే. మరి ఈ పెళ్లికి సంబంధించిన వాళ్ళ పెళ్లి రోజు ఎన్టీ రామారావు గారి పెళ్లి రోజు 42లో ఆయన పెళ్లి మే 2వ తారీఖు పెళ్ళి అయింది. మరి ఆ పెళ్లి విశేషాలకు సంబంధించిన ఈ వీడియోలు మీరు చూస్తుంటే ఆ పెళ్లికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మరి సొంత తల్లిదండ్రుల పెళ్లికి రాకపోవడం కానీ, ఒకవేళ పెంపుడు తండ్రి ప్రభావం రామారావు గారి మీద ఎంత ఉందంటానికి కానీ, అలాగే చెంచయ్య గారు మేనల్ని ఎంత ప్రేమించారనే విషయాలు కానీ. ఎందుకంటే చెంచయ్య గారు ఎంత ప్రేమించారు రామారావు గారిని, దొరబాబు అంటూ ఉండేవాళ్ళని చెప్పి రుక్మాంగదరావు గారు తన వీడియోలో కూడా చెప్పారు. ఎందుకంటే మరి మేనళ్ళ మీద అపారమైన ప్రేమ చెంచయ్య గారికి ఉండేది. రామారావు గారికి ఇచ్చి చేద్దామని బలమైన కోరిక కూడా చెంచయ్య గారికి ఉండేది. ఆ విధంగానే ఈ పెళ్లి జరిగిందని చెప్పాల్సి వస్తుంది. ఈ పెళ్లికి సంబంధించిన విశేషాలను నేను చెప్పడం కన్నా మీరు అందరి నోట్లో విన్నారు కాబట్టి ఆ ప్రత్యేకత ఏంటి చెప్పాలన్న దాని కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.